సంగారెడ్డి జిల్లాలో భారీ డ్రగ్స్ మాఫియా గుట్టును మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పిచిరగడి తండాలోని ఓ ఫామ్ హౌస్ ను కేంద్రంగా చేసుకుని అంతర్రాష్ట్ర స్థాయిలో సింథటిక్ డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. వీరు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, ప్రమాదకర రసాయనాలు, ల్యాబ్ పరికరాలు స్వాధీనమయ్యాయి. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేయగా దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పిచిరెగడి తండాలోని మారుమూల అటవీ ప్రాంతంలో 2 ఎకరాల ఫామ్ హౌస్ లో రహస్యంగా డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ముఠా సింథటిక్ మాదక ద్రవ్యాల ఉత్పత్తి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన మీరా భయందర్ వసాయి వీరార్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మే 29న నిర్వహించిన మెరుపు దాడుల్లో 3 కిలోల ఎండి డ్రగ్స్, 2293 లీటర్ల రసాయనాలు, అత్యాధునిక ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న క్లోరోఫామ్, ఎసిటోన్, మోనోమిథైల్మైను, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి రసాయనాలు విలువ 6 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ముంబైలో నమోదైన డ్రగ్స్ కేసు దర్యాప్తులో హైదరాబాద్కు చెందిన నసీర్ బాబా అలియాస్ బాయా జానిమియా షేక్, మహబూబ్ ఖాన్లతో పాటు మరికొందరిని విచారించగా ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన సందీప్ నాయుడు, జహీరాబాద్ మండలం షేకాపూర్కు చెందిన బాబాలు ఈ డ్రగ్స్ తయారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారిని సైతం అరెస్టు చేశారు. కాగా తెలంగాణ, ముంబై, ఠానే ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో మొత్తం 20.97 కోట్ల విలువైన డ్రగ్స్ నెట్వర్క్ ను ఛేదించిన మహారాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు చేశారు. తార్ రోడ్డు మోక్షం ఎప్పుడు